10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఎటువైపు పయనించిందో మనందరికీ తెలుసు. గాడి దెప్పుతున్నటువంటి సమయంలో మళ్ళీ వారి యొక్క దురంకత నిరంకుశ పాలన వ్యతిరేకించి టీజేఎస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల కోసం పెద్దలు కోదండరాం గారు కానీ విశ్వేశ్వరరావు గారు వారి బృందం అంతా పోరాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల నిరంకుశిత పాలన విముక్తి కొరకు ఆనాడు 18లో కానీ తర్వాత 23లో కానీ కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోలేనట్టుంది. 2023లో మేము అధికారులు రావడానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోదండరాం గారి యొక్క పాత్ర, వారి నాయకుల పాత్ర కూడా అశేషమైనది. వారు మాతో పాటు మిత్రపక్షంగా ఉన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, పార్టీకి వారు సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో నిరుద్యోగ వారి యొక్క ఉద్యోగాల కోసం వారి సలహా సూచనలు పాటించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదివరకు దాదాపు 80,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగాలు రావడంలో, ఉద్యోగ నియామక రూపకల్పనలో వారి సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ప్రజాపాలనలో నిరంతరం వారు పార్టీకి, ప్రభుత్వానికి బాసటగా ఉంటూ వచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతా ఉంది. డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ల పాలన కూడా ఆనాడు 2023కు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, దాంట్లో మెజారిటీ అంశాలు పూరింపుకు చేస్తున్న కృషి, ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా దాదాపు 80,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా ఇస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు కానీ, సన్నబియ్య కార్యక్రమం కానీ, ఇందిరా మహిళ కార్యక్రమం కానీ, బీదలకు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ, అభివృద్ధులు, సంక్షేమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మాకు చేదోడు బాదుడుగా అన్ని రకాలుగా ప్రొఫెసర్ కోదండరాం గారు, వారి బృందం సహకారం చేస్తూ ఉంది. ఇవాళ నేను ఇక్కడ ఆఫీస్కి రావడానికి కారణం, జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని, అది కోరటానికి, వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థులతో తోడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్ అయినా అక్కడ దాదాపు 70% పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళ స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, వారికి తోడు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో భాగంగా ఇలా పెద్దలందరి సహకారం కోరటానికి నేను ఈ కార్యాలయానికి వచ్చాను. పెద్దలు కోదండరాం గారిని, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారిని, వారితో ఉన్న పెద్దలందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా
మీ మద్దతు, సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా, వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు, వారి అనుచరులు అంతా కూడా నిమగ్నమై జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని, వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మిత్రులందరికీ తెలిసింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న మనలో ఒక లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చిన తర్వాత మేము కూడా నిన్న ఇవాళ చర్చ చేసుకున్నాం. చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే బై ఎలక్షన్ ఉందో జూబ్లీహిల్స్లో కంప్లీట్గా అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇంకో లార్జర్ టీజేఎస్కి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకు అందరికీ ఉంది. దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఏమాత్రమూ ఇక్కడ పవర్లో రాకూడదని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాలోయింగ్ ది అజెండా, యాంటీ దళిత్, యాంటీ ముస్లిం, యాంటీ విమెన్ అజెండా. రాష్ట్రంలో సబ్ క్లాసిఫికేషన్ కానీ ఈ 42% రిజర్వేషన్ కానీ ఇట్స్ వెరీ రాడికల్ స్టెప్. దేశంలో ఇంతవరకు ఎవరు ఒక కమిషన్ వేయడం కానీ, మళ్ళీ డెడికేషన్ కమిషన్ అటెండెన్స్ పాస్ చేయడం కానీ అసెంబ్లీలో పాస్. కాబట్టి వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్లీట్లీ సపోర్టింగ్ కాంగ్రెస్ పాలసీస్. కాంగ్రెస్ పాలసీస్, as all of you know, stand for secularism, stands for constitutional values and social justice. ఇది ఒక చిన్న ఎలక్షన్ అని అనుకోకూడదు. దేశంలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంథెన్ ద కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రొఫెసర్ కోదండరామ్, ఇందాక మహేష్ గౌడ్ అన్నట్టు, యూ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఫర్ ద లాస్ట్ 25-30 years, he has been several moments. We are happy, we have discussed, and we will definitely support the party, and we will see that the Congress candidate wins with a massive margin.